సో కాబట్టి వాగ్దానాలను మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. తప్పుగా అర్థం చేసుకుని దానివల్ల మనం దాని యొక్క అసలైన ఆశీర్వాదం, అసలైన దేవుని చిత్తం మన జీవితంలో జరగదు. సో కాబట్టి దేవుని ఆశ్రయించడము, మనుషులతో మనం సమయం ఉంటుంది, మనుషులతో మనం గడుపుతూ ఉంటాం, మాట్లాడుతుంటాం, ప్రేమిస్తుంటాం, వాళ్ళతో కలిసి మనం పని చేస్తూ ఉంటాం. ఆశ్రయించడము అనేది ఎవరికి సంబంధించింది? దేవుడికి. సో యెహోవాను ఆశ్రయించాలి. వారు మనుషులే, వారు నీకులాంటి మనుషులే. కాబట్టి నీలాంటి మనుషుల మీద నువ్వు ఆనుకోవడం వల్ల నీకు వచ్చేది ఏముంది? నీకంతా బలవంతుడైనా శక్తివంతుడైనా దేవుడి మీద ఆశ్రయిస్తే నీకు ఏదైనా వస్తుంది. అది దాని మీనింగ్. మనుషులు నమ్మడం అందరూ పాపలు, నేను ఒక్కని పరిశుద్ధి, నేను ఒక్కని హీరోని అంటే కుదరదు. అది అలాగా అయితే దేవుడి లోకంలో ఎవరి కొరకు రక్తం చిందించడం, ప్రాణం పెట్టడం.